ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను, నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను. నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను. ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే. వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే. వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. సాదరముగా దేవునిక మీ స్వంతమున పూజింపరే. సాదరముగా దేవునిక మీ స్వంతమున పూజింపరే. ఎదను విశ్రాంతింపరేషుని హెచ్చుగానుతి చేయరే. సదమలం బగు భక్తితో మీ సర్వమాయన కియరే. సదమలం బగు భక్తితో మీ సర్వమాయన కియరే. చావు పుట్టుక లేనివాడుగా సతతము జీవించును. ఈవులిచుచు దన్ను వేడు మహిష్ఠులను రక్షించును. ఈవులిచుచు దన్ను వేడు మహిష్ఠులను రక్షించును. దాసులై దేవునికి నెదలో దర్పమును బోగల్పరే. యేసుక్రీస్తుని పుణ్యవస్త్రమునే మరకమై దర్పరే. యేసుక్రీస్తుని పుణ్యవస్త్రమునే మరకమై దల్పరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను. నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. యెహోషువ 3వ అధ్యాయము 4వ వచనం. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలేను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలేను. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన ద్వారా ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తున్న మీ కుటుంబాలకు ప్రభు పేరట శుభాలు. ఈ దినము మీ గృహములలో జరుగుతున్నటువంటి జన్మదినాలు, వివాహ దినాలను బట్టి కూడా మరి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ మీ కొరకు, మీ క్షేమము కొరకు, ఆయురారోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈ దినము మనము చదివినటువంటి వాక్య భాగము నుండి అంశము నూతన మార్గము. నూతన మార్గము, ద వే, ద న్యూ వే. నూతన మార్గము. నూతన సంవత్సరం వచ్చింది, మరలా నూతన సంవత్సరం వెళ్ళిపోతుంది, మరొక నూతన సంవత్సరం వస్తుంది. ప్రియులారా, మరి ఈ 2022వ సంవత్సరం అనే నూతన సంవత్సరములో
మన జీవిత విధానాలు మార్చుకోవాలని ప్రభు మనతో ప్రేమతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా మన బిడ్డలకు లేకుంటే ఆత్మీయులు అయినటువంటి వారికి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాం. ఇంతవరకు ఏదో గడిచిపోయింది, ఏదో జరిగిపోయింది, కానీ ఇక ముందు ఇలాగూ జరగటానికి వీలు లేదు, అవకాశం లేదు. మన జీవితాల్లో కొంత మార్పు కావాలి అని ప్రేమతో వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వటం ఇది సమంజసము, సహజమే కదా. అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క పిల్లలమైనటువంటి మనకు ఈ నూతన సంవత్సరములో నూతన మార్గములో మీరు నడవాలి, నూతన మార్గములో సాగిపోవాలి అని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. అందుకని యెహోషువ గ్రంథములో 3వ అధ్యాయములో ఈ 4వ వచనములో మీరు వెళ్ళు త్రోవ ఇదివరకు మీరు వెళ్ళిన త్రోవ కాకూడదు. అక్కడ ఆ వాక్య భాగములో ఉన్నటువంటి సంగతులు మనకు తెలిసినటువంటివి. ఎందుకు ఇంతకు ముందు వెళ్ళినటువంటి త్రోవలు మీరు వెళ్ళవద్దు? ఈ మార్గములు అనేవి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనేక రకములైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఒక మాట విద్యావంతులు చెబుతూ ఉంటారు. కానీ నీవు ఏ మార్గానికి వెళ్ళినా రోమా పట్టణానికి చేరవచ్చిన వారు చెబుతున్నారేమో, కానీ లోకములో ఏ మార్గములోనికి వెళ్ళినప్పటికీ కూడా రక్షణ మార్గములోనికి వెళ్ళలే. మనము రక్షణలోనికి వెళ్ళాలి అంటే, మనము దేవుని యొద్దకు చేరాలి అంటే ఆ మార్గము ప్రత్యేకమైన మార్గం. అందుకనే మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం కొన్ని సందేశాల్లో, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాను సమస్తము నూతనమాయను అంటే పాత మార్గాలు కూడా విడిచిపెట్టాలి అని, పాత ప్రయాణాన్ని విడిచిపెట్టాలని, పాత ప్రణాళికలు విడిచిపెట్టాలని, మేలుకరమైనటువంటి నూతన మార్గములో మనం నడవాలి. పాత మార్గములో చాలా భయంకరత్వం ఉన్నది, క్రూరత్వం ఉన్నది, కఠినత్వం ఉన్నది, మరణకరమైనటువంటి మార్గముగా ఉంటూ ఉన్నది. లోక సంబంధమైనటువంటి మార్గాలు ఎటువంటి మార్గాలు అని ఆలోచన చేస్తే వంకర మార్గాలు, కొరుకైన మార్గాలు, కఠినమైన మార్గాలు. కానీ అటువంటి మార్గాలు మనకు ఒక్కరలేదు. మనం క్రీస్తు మార్గములో, నూతన మార్గములో, జీవ మార్గములో, పరిశుద్ధ మార్గములో, వెలుగు మార్గములో మనం నూతన సంవత్సరం సాగిపోవాలి. ప్రభు అందుకని ఖండితంగా మనతో చెప్పే మాట, ఐ యామ్ ద వే, నేనే మార్గమును. నేను మార్గము అని చెప్పటం లేదైనా, ఆయన చాలా కాన్ఫిడెంట్గా, ఆయన ఎంతో చక్కగా ఆయన చెప్పే మాట నేనే. అంటే నేను తప్ప నీకు వేరే మార్గము లేదు అని ఆయన మనతో ఆయన చెబుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎందుకు నూతన మార్గంలో వెళ్ళాలి అని ఆలోచన చేస్తే, ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనములో ఒక చక్కటి మార్గాన్ని ప్రభు చూపెడుతూ, హేరోదు రాజు ఏదైతే మనస్సులో కపటము కలిగి ప్రభువుని చంపాలని, జ్ఞానులను మోసపుచ్చటానికి ప్రయత్నం చేసి చీకటి మార్గాన్ని తను తెలియపరచాలని ఆశించాడో, హేరోదు రాజు యొక్క మార్గాలు కొట్టివేయటానికి దూతతో ఆయన వర్తమానాన్ని పంపించాడు. ఏమని అని ఆలోచన చేస్తే, ఆ తరువాత హేరోదునద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున
తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హేరోదు రాజు అంటున్నాడు, మీరు వెళ్ళండి, పూజించండి, నా ఎద్దుకు తిరిగి రండి, నేను వెళ్ళి పూజిస్తాను. తన మాటలలో సత్యము లేదు, తన మార్గములలో మేలు లేదు. పసిబాలుడైన యేసు ప్రభువుని చంపటానికి తను ఉద్దేశించి కపటోపాయము చేత జ్ఞానులను మోసగించి యేసు ప్రభు జన్మించినటువంటి స్థలమును తాను తెలుసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని అంతమొందించటానికి ఆ మాటలు పలుకుచూ ఉంటుండగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన స్వప్నమందు దేవుని చేత వారు బోధించబడిన వారే అక్కడ అంటున్న మాట, వారు అంటున్నటువంటి మాట, మీరు హేరోదుల యొద్దకు వెళ్ళవద్దు. కాబట్టి వారట వేరొక మార్గమున వారు వెళ్ళిపోయిరి. ఆ పాత మార్గములో అక్కడ రక్షకునే మరణమునకు అప్పగించాలనే మార్గాన్ని హేరోదు తాను మరి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ హేరోదు యొక్క కళ్ళ కపటముతో కూడినటువంటి మార్గాలు చివరికి తనకే మరణమును సిద్ధపరిచింది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి మన మార్గము హేరోదు మార్గము కాకూడదని, నూతన మార్గము అదే క్రీస్తు ప్రభు యొక్క మార్గము జీవ మార్గం అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా అటువంటి నేనే మార్గము అని సెలవిచ్చినటువంటి క్రీస్తు ప్రభు యొక్క నూతన మార్గములో జీవ మార్గములో సాగిపోతానికి మరి ప్రభు మనకు తోడుగా ఉండాలని ఈ దినము ఎపిఫానియా పండుగ ప్రతి జనవరి నెల 6వ తారీఖున ఎపిఫానియా పండుగ వస్తుంది. అంటే దేవుడు అన్యజనులకు ప్రత్యక్షత కలిగినటువంటి రోజు కనుక మరి అజ్ఞానులైనటువంటి వారికి కూడా క్రీస్తు ప్రభు తన యొక్క ప్రత్యక్షతను రాజులకు రాజుగా, అలాగునే ఆయన ఒక ప్రధాన యాజకుడుగా, అలాగే పాపులు కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి యేసుగా ప్రత్యక్షపరుచుకున్నటువంటి పండుగ దినం ఎపిఫానియా పండుగ కనుక మనమును కూడా నూతన మార్గములో ప్రవేశించి నూతన మార్గములో క్రీస్తు ప్రభు దగ్గరికి సాగిపోతానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఎపిఫానియా పండుగ దినం అన్యజనులకు నీ ప్రత్యక్షత ఇచ్చినటువంటి పండగ దినం మా కుటుంబాలకు, మాకు, మా సంఘాలకు, మా బిడ్డలకు, విశ్వాసులకు నీ ప్రత్యక్షత అనుగ్రహించి నాయన మా మార్గములు సరళము చేయమని ప్రార్థిస్తూ నూతన మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ నాయన జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను దీవించమని, స్వదేశ విదేశాల్లో ఉన్న వారిని ఆశీర్వదించమని, ప్రభువా వ్యాధి బాధల చేత అనారోగ్యముల చేత ఉన్నవారిని, హాస్పిటల్స్లో జాయిన్ అయినటువంటి వారిని, లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్నవారిని, స్పాండిలైటిస్తో ఉన్నవారిని, నాయన వైరస్తో ఉన్నవారిని మీ ప్రేమగల హస్తాలతో ముట్టి స్వస్థపరచమని, ధైర్యపరచమని, బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. చేచుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథునతడు చేచుకొనుచు మీకిచును చిరజీవము కృపను నతడు చేచుకొనుచు మీకిచును చిరజీవము కృపను.